హాయ్ ఎవ్రీవాన్, అంత మంచేనా? కరోనా పాండమిక్ తర్వాత చాలామంది జీవితాలు మారిపోయినాయి. దాంట్లో ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్స్ అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడైతే మారిందో అప్పటి నుంచి నీడ పట్టున పని చేసుకుంటున్నాము, ప్రశాంతంగా ఉంది జీవితం అని అనుకున్నాం. సేమ్ నా లైఫ్ కూడా అట్లానే. స్టాక్ మార్కెట్ కెరియర్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటానా, పిల్లల్ని చూసుకుంటానా, అంతా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నా అని నేను అనుకున్నా. కానీ దీనివల్ల కూడా ఇంత పెద్ద నష్టం ఉంది, ఇంత పెద్ద ప్రమాదం అనేది జరుగుతుందని నేను ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే జీవితం ఇంటి పట్టుననే అయ్యిందో కొద్ది రోజులైతే ప్రశాంతంగా బాగానే ఉంది. కానీ ప్రకృతికి దూరం అయిపోయింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం అంటే ఒకసారి ఆలోచించే పరిస్థితులు వచ్చినాయి అన్నమాట. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాల్సి వచ్చినా కూడా ఎండ లేని టైం చూసి ఈవినింగ్ టైమ్స్లో బయటికి వెళ్ళడం అనేది బై డిఫాల్ట్గా మనకు తెలియకుండానే మనకు అలవాటు అయిపోయింది. దీనివలన నాకు జరిగిన అతిపెద్ద ప్రమాదం ఏంటిది అనేది నేను చెప్తా. అయితే మన జీవితం అనేది ఎప్పుడు ఒకటేలాగా ఉండదు కదా. మనం బయటికి వెళ్ళాల్సిందే, ఇంట్లో ఉండాల్సిందే, ఏసీ రూములలో కూర్చొని సంతోషంగా మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నామని అనుకుంటాము. కానీ లైఫ్ ఎప్పుడైతే ఒక మార్పు అనేది వచ్చింది అంటే ఇన్ని రోజులు ఇంట్లో కూర్చోవడం వల్ల జరిగిన ప్రమాదం ఏంటిది అనేది మనకు ఎఫెక్ట్ అవ్వడం అనేది మొదలు పెడుతుంది అన్నట్టు. దాంట్లో నా లైఫ్లో జరిగిన ఒక మార్పు ఏంటిది అంటే రీసెంట్లీ ఒక 2 years బ్యాక్ నేను ఢిల్లీకి టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఏండ్ల తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎండలో తిరుగుడు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో నా చేతి మీద ఒక చిన్న మచ్చలాగా రౌండ్ షేప్లో ఒక మచ్చలాగా వచ్చింది. ఆ మచ్చ మెల్లగా ఇచ్చింగ్ అవుడు అంటే దురద పెట్టుడు స్టార్ట్ అయింది. ఇట్లా అయిన తర్వాత అది నేను పెద్దగా పట్టించుకోలేదు. ఏదో లేదన్న పురుగు ఇట్లా కరిసింది కావచ్చు అని అనుకున్నా, వదిలేసిన. ఆ తర్వాత దానంతట అదే తగ్గిపోయింది. కానీ ఇప్పుడు వచ్చిన పెద్ద మార్పు ఏంటిదంటే ఫామ్ తీసుకున్న తర్వాత రోజంతా ఎండలో వర్క్ చేసుడు స్టార్ట్ కాగానే ఒక 1 month కంప్లీట్ కాగానే నాకు చేతి నిండా స్ప్రెడ్ అయిపోయింది. మొత్తం చేయి నిండా చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చేసి వైట్ కలర్లా విపరీతమైన దురద స్టార్ట్ అయిపోయింది. ఎట్లా అంటే ఇది నేను భరించలేను, నా వల్ల అయితే లేదు అన్న దగ్గరికి వచ్చేసింది అనమాట. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే తెలిసిన విషయం ఏంటిదంటే నాకు సన్ బర్న్స్ వచ్చినాయి. సన్ బర్న్స్ అనేది నార్మల్, అందరికీ వస్తాయి, అవి తర్వాత తగ్గిపోతాయి. అయితే మనకు బయట స్కూటీల మీద పోయేటోళ్ళు యాప్రన్స్ వేసుకొని గ్లౌజులు వేసుకొని పోతూ ఉంటే వాళ్ళని చూసినప్పుడు నేనేమనుకునేదాన్ని అంటే అది ట్యాన్ రాకుండా ఉండడానికి వాళ్ళు అట్లా వేసుకుంటారేమో అని అనుకున్నా నేను. సరే, నేను ఆ ట్యాన్ గీను కలరు ఇలాంటి వాటి గురించి పట్టించుకోను కాబట్టి ఏమవుతుందిలే అని చెప్పేసి నేను వదిలేసిన అనమాట. అయితే ఈ 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూస్లీ ఏసీ రూములలోనే కూర్చొని అసలు ఎండ కన్ను ఎరగకుండా ఏసీ రూములలో కూర్చొని రిచ్గా ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేస్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ అది ఆఖరికి ఎట్లా దారి తీసిందంటే డాక్టర్ నిక్కచ్చిగా చెప్పేసిండు నాకు, సన్ లైట్ అనేది, సూర్యరశ్మి అనేది నీకు విషంతో సమానం. ఎన్ని మందులు వాడినా కూడా నీకు ఆల్రెడీ వచ్చేసింది, నీకు స్కిన్ అంతా మొత్తం సెన్సిటివ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు మందులు వాడితే అది నీకు తగ్గుతుంది, కానీ ఎండ తగిలిన మరుక్షణం మళ్ళీ నీకు అది సేమ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు చెయ్యి మొత్తమే స్ప్రెడ్ అయింది. అది అట్లనే గనక నువ్వు సన్ నుంచి ప్రొటెక్షన్ తీసుకోకపోతే ఒళ్ళంతా కూడా నీకు స్ప్రెడ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అంత దారుణంగా ఎండ కన్నెరగకుండా నువ్వు కూర్చున్నావు ఇంట్లో ఎన్ని రోజులు, అది నీకు మైనస్ అయిపోయిందని చెప్పాను అనమాట. ఇక చేసేది ఏమీ లేక కరెక్ట్గా ప్రాపర్గా మెడిసిన్ యూజ్ చేసుకుంటూ చేతులకు వేసుకునే గ్లౌజులు, యాప్రాన్స్ అన్నీ కూడా వేసుకుంటానా. కానీ ఇవన్నీ కూడా నాకు ఒక ప్రొటెక్షన్ మాత్రమే, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. 100% జరగాల్సిన ప్రమాదం అనేది జరిగిపోయింది నాకు. సో కాబట్టి ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పేది ఏంటిదంటే లైఫ్ని బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళండి. అంటే మామూలుగా కష్టపడడం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ఫ్యాన్ కింద పనులు చేసుకోవాలి, ఏసీ రూమ్లలో కూర్చొని పనులు చేసుకోవాలి, అదే మంచి జీవితం, అదే ప్రశాంతత, అదే డెస్టినీ అన్నట్టుగా అనుకుంటారు కొంతమంది.
కానీ అది డెస్టినీ కాదు, ప్రశాంతత కాదు, బొంగు కాదు. ఇట్లాంటి ప్రమాదాలు జరిగితే మొత్తం నా స్కిన్ అంతా సర్వనాశనం అయిపోయింది. అసలు ఎంత ఎంబారసింగ్గా ఉంది అంటే చేతికి ఇట్లా దురద పెట్టుకొని మనము ఆ చెయ్యి అంతా తెల్లగా పాలిపోయి అసలు గలీజ్గా అంటే గలీజ్గా అయిపోయింది. సో నేను చేసిన ఈ పొరపాటు మీరు చేయకండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ పర్సన్ కనుక అయితే ఎక్కువసేపు ఏసీలలో కూర్చోకుండా కాసేపు పొద్దున్న పూట ఎండల కచ్చుడు, ఎండల కూర్చునుడు ఇలాంటివి ఖచ్చితంగా మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోండి. అవి ఇంక్లూడ్ చేసుకోకపోవడం వల్ల ఈరోజు నేను ఇలాంటి ఒక పరిస్థితిని ఫేస్ చేస్తాను. సో కాబట్టి ఎండ అనేది మనకి ఇంపార్టెంట్. అంటే ఎంతవరకు అయితే ఇంపార్టెంటో అంతవరకు మనం ఖచ్చితంగా ఎండలో ఉండాలి. అసలు ఎండే తగలకుండా ఉన్నాము అంటే ఆ ఎండే మనకు విషం కింద మారుతుంది అన్నమాట. సో ఇది నా పరిస్థితి. సో ఈ వీడియో చూసి మిగతా వాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు, ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అప్పుడప్పుడు ఎండలకు వస్తూ ఉండండి. అండ్ బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గ్లౌజులు, యాప్రోన్స్ యూజ్ చేయండి మీది సెన్సిటివ్ స్కిన్ కనుక అయితే. ఇప్పటి నుంచి